కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇండియా కూటమిపై ఎదురు దాడి పెంచారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ దేశంలోనే అతిపెద్ద అవినీతి నాయకుడని ఆరోపించారు. అవినీతిని సంస్థాగతం చేశారని అమిత్ షా విమర్శించారు. పూణేలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన రాహుల్ గాంధీలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. ఈ ఏడాది జరిగే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాహుల్ అహంకారం తగ్గుతోందన్నారు. శివసేన యూపీటీ వర్గం అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఔరంగజేబు అభిమాన సంఘం నాయకుడిగా అభివర్ణించారు. 1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ మీనన్ను క్షమాభిక్ష ప్రసాదించాలని ఆందోళన చేశారని అమిత్ షా ఆరోపించారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ దేశంలోనే అతిపెద్ద అవినీతి నాయకుడని ఆరోపించారు. బీజేపీ సారథ్యంలోని మహాయుతి 2014, 2019 శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా మెజార్టీ స్థానాలు సాధిస్తుందని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు.